అంటే ఎవరైనా గెలిచేటువంటి అవకాశం ఉన్న చివరి వరకు ప్రజల నాడి ఏ విధంగా ఉండబోతుంది, చివరికి ఎటు చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది అనేది చెప్పలేమనే విధంగా తెలుస్తుంది. ఇక రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఉంది. తర్వాత కూడా అంటే వచ్చే ఎన్నికల వరకు ఈ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఆ సీటును కూడా దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇక విశాఖపట్నం సంబంధించినటువంటి లోక్సభ సెగ్మెంట్ వారిగా చూసుకుంటే మాత్రం భీమిలి టీడీపీ ఉంది ప్రస్తుతానికి. తర్వాత టీడీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సర్వే సంస్థ చెప్తుంది. శృంగవరపు కోట ఇటు టీడీపీ ఉంది, తర్వాత కూడా టీడీపీ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఈ రెండు కాన్స్టిట్యున్సీస్లో టీడీపీ ఎక్కువగా ఆ పోటీ మాత్రం కనిపిస్తుంది. వైసీపీ కొంత తక్కువగా ఉన్నట్టు కూడా ఈ సర్వే ఆధారంగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక గాజువాక నియోజకవర్గం సంబంధించిన విషయం చూసుకుంటే టీడీపీ లేదా జనసేన రెండు పొత్తులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికైనా అక్కడ సీట్ అనేది రావచ్చు. గెలిచేది కూడా ఎవరు ఉంటే అక్కడ క్యాండిడేట్ ఎవరు ఉంటే టీడీపీ క్యాండిడేట్ ఉంటే టీడీపీ గెలుస్తుంది, లేకపోతే జనసేన ఉంటే జనసేన క్యాండిడేట్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఈ సర్వే చెప్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా కలిసి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఎవరికి వస్తే వారికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది గాజువాక సంబంధించినటువంటి సీటు. ఇక విశాఖ ఈస్ట్ విషయానికి వస్తే ప్రస్తుతం టీడీపీ ఉంది, తర్వాత కూడా టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఈ సర్వే తెలుపుతుంది. విశాఖ వెస్ట్ కూడా టీడీపీయే, తర్వాత కూడా టీడీపీయే. విశాఖ సౌత్ కీన్ కంటెస్ట్ అంటే నువ్వా నేను అనే విధంగా కొనసాగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ తర్వాత టీడీపీ లేదా జనసేన అంటే ఇద్దరిలో ఎవరికి వస్తున్నా వారు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సర్వే తెలుపుతుంది. ఇక విశాఖ నార్త్ విషయానికి వస్తే ఇక్కడ టైట్ ఫైట్ అనేది ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య నువ్వా నేను అనే విధంగా కొనసాగుతుంది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఏదైనా చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి క్లీన్ కంటెస్ట్ అంటే ఎవరైనా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అనకాపల్లి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చోడవరం ప్రస్తుతం టీడీపీ ఉంది, తర్వాత కూడా టీడీపీ గెలిచేటువంటి సీట్ దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాడుగుల టైట్ ఫైట్ ఉంది ప్రస్తుతానికి, టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య టైట్ ఫైట్ కొనసాగుతుంది. చివరికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఆ సీట్ దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సర్వే సంస్థల ద్వారా తెలుస్తుంది. అయితే ఇంకా అనకాపల్లి విషయానికి వస్తే ఇక్కడ టైట్ ఫైట్ కొనసాగుతుంది రెండు పార్టీల మధ్య. సీట్ దక్కించుకునేది టీడీపీ అని చెప్పి ప్రస్తుతానికి సర్వేలు చెప్తున్నాయి. అంటే ఎంతవరకు ఈ వాస్తవం అనేది చెప్పలేము, ఎందుకంటే ఓటర్ నాడి చివరి వరకు ఏ విధంగా ఉండబోతుంది, ఓటరు ఖచ్చితంగా చివరి మూమెంట్లో కూడా మారేటువంటి అవకాశాలు మాత్రం అనేక ఎన్నికల్లో కూడా మనం చూసాం. ఇక పెందుర్తి విషయానికి వస్తే టీడీపీ ఆర్ జనసేన ఇద్దరిట్లా ఎవరికి వస్తే వాళ్ళకి ఈ సీట్ కూడా ఖచ్చితంగా ఈ పొత్తుల వారికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఎలమంచిలి వచ్చేసి టైట్ ఫైట్ కొనసాగుతుంది ప్రస్తుతానికి. కీన్ కంటెస్ట్ అంటే లాస్ట్ ఎన్నికలు జరిగేంత వరకు కూడా నువ్వా నేనా అనే విధంగానే ఉన్నాయి అని కీన్ కంటెస్ట్గా కనిపిస్తుంది. పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ప్రస్తుతం టైట్ ఫైట్ కొనసాగుతుంది, కీన్ కంటెస్ట్గానే తెలుస్తుంది. ఇక నర్సీపట్నం విషయానికి వస్తే ఇప్పుడు టీడీపీ ఉంది, టీడీపీ హవా ఇప్పుడు నర్సీపట్నంలో కొనసాగుతుంది. తర్వాత కూడా టీడీపీ సీటే అని ఇది ఈ సర్వే ఆధారంగా మనకి తెలుస్తుంది. ఇక కాకినాడ నియోజకవర్గం అంటే పార్లమెంటరీ సెగ్మెంట్ విషయానికి వస్తే తునిలో కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. ఎవరన్నది ఇంకా క్లారిటీ రావాలి. చివరికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ కొంత ఎడ్జ్ ఉన్నట్టు కూడా ఈ సర్వే ద్వారా మనకి తెలుస్తుంది. ప్రతిపాడు టఫ్ ఫైట్ కొనసాగుతుంది. అంటే ఈ రెండు పార్టీల మధ్య వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ మధ్య ఈ యొక్క టఫ్ ఫైట్ అనేది ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చివరికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ కొంత ఎడ్జ్ తోటి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సర్వే తెలుపుతుంది. అంటే లాస్ట్ మూమెంట్ వరకు కొంత మార్పు జరిగి కొంత వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నట్టు కూడా ప్రతిపాడు ఈ కాన్స్టిట్యున్సీ ద్వారా మనకి